హాలో క్రికెట్ సేవలు విజయవాడ పున్నమిఘాట్ల కౌంటీ మ్యాచ్ ఆడడానికి సత్తెనపల్లి ప్లేయర్ వచ్చాడట. ఎవరో తెలుసుకుందాం పదండి. సత్తెనపల్లి డానీ గాను బెజవాడ కాసి మనకి 570 కొట్టాలి. సత్తెనపల్లి డానియా, బెజవాడ కాసిమ్మ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్. మిడ్ వికెట్ మీదుగా ఫ్లాట్గా ఫీల్డర్ చేతిలోకి బంతి. ఫస్ట్ వికెట్ గోన్. వెంటనే రెండో బంతిని కూడా గాల్లో కొట్టి సెకండ్ వికెట్ కోల్పోయాడు కాసిం లాంగ్ ఆఫ్ మీదుగా. మళ్ళీ మూడో బంతిని కూడా గాల్లో కొట్టాడు, బట్ ఈసారి 4 రన్స్. నాలుగో బంతిని కూడా గాల్లో కొట్టాడు, ఇది కూడా ఫ్లాట్గా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. థర్డ్ వికెట్ గోన్. మళ్ళీ బౌలర్ చేతిలోకి బంతి, బట్ క్యాచ్ డ్రాప్. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయాడు కాసిం. అయినా సరే 6తో ఫినిష్ చేశాడు ఓవర్ని. మళ్ళీ బౌలర్ చేతిలోకి బంతి, క్యాచ్ డ్రాప్. కాసిమ్కి ఇంకా 2 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్నాయి, కానీ కొట్టాల్సింది 50 రన్లు పైనే. మళ్ళీ గాల్లో కొట్టాడు బంతిని కాసిం, బట్ ఇచ్చే 6. ఈ బంతితో 3 ఓవర్లు పూర్తయ్యాయి. కొట్టాల్సింది 12 బంతుల్లో 32 పరుగులు. ఫస్ట్ బంతినే 6 కొట్టాడు కాసిం. అలాగే డానీ నుంచి డాట్ బాల్. బెజవాడ కాసిం నుండి మరో 6 మిడ్ వికెట్ మీదుగా. మళ్ళీ 6 కొట్టే ప్రయత్నంలో ఫుల్ టాస్ బంతిని గాల్లో కొట్టి లాంగ్ ఆఫ్ మీదుగా 4వ వికెట్ కోల్పోయాడు కాసిం. ఆఖరి 6 బంతుల్లో 18 పరుగులు కావాలి, 1 వికెట్ మాత్రమే చేతిలో ఉంది. యథావిధిగా ఫస్ట్ బాల్నే 6 కొట్టాడు కాసిం. 5 బంతుల్లో 12 పరుగులు కావాలి. మరొకసారి టాప్ ఎడ్జ్ అయ్యి బంతి గాల్లోకి. వికెట్ పడే అవకాశం ఉందా? లేదు. 2 పరుగులు లభించాయి. మళ్ళీ మిడ్ వికెట్ మీదుగా బంతి గాల్లోకి. 6 వెళ్తుందా? వికెట్ పడుతుందా? క్యాచ్ డ్రాప్. క్యాచ్ పట్టుంటే ఆల్అౌట్ అయ్యేవాడు కాసిం. మళ్ళీ డాట్ బాల్ డానీ నుంచి. 2 బంతుల్లో 8 పరుగులు కొట్టాలంటే 6 కొడదామని చెప్పి గాల్లో కొట్టాడు కాసిం లాంగ్ ఆఫ్ మీదుగా, బట్ ఆల్అౌట్ అయ్యాడు. సత్తెనపల్లి డానీ వాన్ ద మ్యాచ్. వెల్ బౌల్డ్ డానీ, కంగ్రాచులేషన్స్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ కౌంటీ మ్యాచెస్.